హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే సైనిక్ స్కూల్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 లో ఎవరైతే పిల్లలు రాశారో సో వాళ్ళకి ఈ వీడియో అండి. సో స్టిల్ ఇప్పటికీ కూడా సైనిక్ స్కూల్స్ లో జాయిన్ అవుదాం అనుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అనేది అవుతుంది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ లో కూడా ఎవరైనా సరే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి మనం వెళ్లే ముందు నా పేరు భాగ్యరాజు. గత 11 years గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నానండి. అలాగే మన ఇన్స్టిట్యూట్ నుంచి ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసెస్ అనేవి రన్ అవుతున్నాయి. సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ అలాగే నవోదయకి సంబంధించి ఎవరైతే పిల్లలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అయితే మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో త్రూ యాప్ అలాగే వెబ్సైట్ త్రూ మనం క్లాసెస్ అనేవి ఇవ్వటం జరుగుతుందండి. చాలా తక్కువ ప్రైజెస్కే క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా సరే ప్రిపేర్ అవుదాము, సైనిక్ స్కూల్స్ లో సీట్ సంపాదిద్దాము, నవోదయలో సీట్ సంపాదిద్దాం అనుకునే విద్యార్థులు ఉన్నట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ అనేది అవుతుంది. డిస్క్రిప్షన్ లో మన యాప్ లింక్ అలాగే వెబ్సైట్స్ లింక్స్ ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి. వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఉంటాయి, జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వచ్చినట్లయితే సో ప్రీవియస్లీ మీకు చెప్పడం జరిగింది. సో చాలా క్లియర్ గా వినండి. స్టార్టింగ్ లోనే మీకు చెప్తున్నాను ఎవరు కాల్ చేయాలి, ఎవరు కాల్ చేయకూడదు అనే విషయం కూడా నేను చెప్పేస్తాను. ఓకేనా? సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. 6th క్లాస్ కి సంబంధించి ఓకేనా 2026 లో జాగ్రత్తగా వినండి. సో ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని ఎవరికైతే వస్తుందో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఓకేనా? సో వాళ్ళు మాత్రమే చూడండి. సో ఎన్ఎస్ఎస్ కి క్వాలిఫై కాని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడే మీరు స్కిప్ చేసి బయటకు వెళ్ళిపోండమ్మా. సో క్లియర్ గా మీకు అర్థమవుతుంది కదా. అండ్ రూల్ నెంబర్ 2, సైనిక్ స్కూల్స్ ఏవైతే ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయో ఓల్డ్ సైనిక్ స్కూల్స్ లో ఆల్రెడీ సీట్స్ అన్ని కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. సో నిన్నే మళ్ళీ అందరికీ కూడా మెయిల్స్ అయితే వెళ్ళటం అయితే జరిగింది. ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లో కూడా సీట్స్ మనకి కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? సో సైనిక్ స్కూల్స్ లో ఇంకేమైనా సీట్ రావాలి, సీట్ కావాలి, సైనిక్ స్కూల్స్ లోనైతే ఓల్డ్ సైనిక్ స్కూల్స్ లోనైతే మేము జాయిన్ అవుతాము, న్యూ సైనిక్ స్కూల్స్ లో మేము జాయిన్ అవ్వం అనుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో పేరెంట్స్ దయచేసి చెప్తున్నాను, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయొద్దు. ఓకేనా? సైనిక్ స్కూల్స్ ఏవైతే ఓల్డ్ సైనిక్ స్కూల్స్ లో సీట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి, ప్రస్తుతానికి న్యూ సైనిక్ స్కూల్స్ లో మాత్రమే సీట్స్ అనేవి ఉన్నాయి. అటువంటి విద్యార్థులు ఎవరైనా సరే న్యూ సైనిక్ స్కూల్స్ లో జాయిన్ అవుదాం అన్నట్లయితే కాల్ చేయండి. సో మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ప్రీవియస్లీ ఆన్లైన్ ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆన్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో సో పిల్లలు అప్లై చేసుకుని ఉంటారు, ఏదో ఒక స్కూల్ యాక్సెప్ట్ చేసి జాయిన్ అవ్వకుండా ఉంటారండి. కొంతమంది ఏంటంటే ఫీజు కట్టేసి కూడా స్టిల్ ఇప్పటికి కూడా చేంజ్ అవుదాం అనుకుంటారు. అటువంటి వాళ్ళకి అసలు ఛాన్సే లేదనమాట. సో అటువంటి వాళ్ళైతే కాల్ చేయొద్దు. ఓకేనా? సో రిమైనింగ్ అందరూ కూడా కాల్స్ అయితే చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మార్నింగ్ 6కే స్టార్ట్ చేస్తున్నారు కాల్స్ చేయడం. సో ఇదే అనమాట. గవర్నమెంట్ లో సీట్లు కావాలి, నాకు 130 మార్కులు వచ్చాయి, 150 మార్కులు వచ్చాయి అంటే ఎక్కడి నుంచి వస్తాయండి? అసలు సీట్సే లేవు. ఓకేనా? సో అటువంటి పిల్లలకి రాదు, అయినా సరే కాల్స్ చేస్తున్నారు, దయచేసి చేయొద్దు. సో మీకు చెప్పాను కదా 6th క్లాస్ 2026 లో క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని ఎవరికి వస్తుందో వాళ్ళకి మాత్రమే ప్రస్తుతానికి న్యూ సైనిక్ స్కూల్స్ లో సీట్స్ అనేవి ఉన్నాయి. సో కాల్ చేయొచ్చు. సో వీడియోని క్లియర్ గా చూడండి, ఎక్కడెక్కడ సీట్స్ ఉన్నాయో మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమింగ్ టు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే న్యూ సైనిక్ స్కూల్స్. సో మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ లోనే సుమారుగా 4 స్కూల్స్ అనేవి న్యూ సైనిక్ స్కూల్స్ ఉన్నాయండి. ఈ న్యూ సైనిక్ స్కూల్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నట్లయితే శ్రీరామ సైనిక్ స్కూల్ గురించి ఈ వీడియో అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా మంది అడుగుతున్నారు. సో శ్రీరామ సైనిక్ స్కూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. షార్ట్ గా ఈ 3 స్కూల్స్ గురించి ఫస్ట్ చెప్పేద్దాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే నేతాజీ. సో నేతాజీలో ఆల్రెడీ సీట్స్ అన్ని కూడా మనకి 100% సీట్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా నేతాజీలో సీట్స్ లేవు. ఓకేనా? ఇంకొక మనకి 1 లేదా 2 సీట్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి అంటున్నారు, కానీ దాని గురించి కూడా క్లారిటీ లేదు. ఎవరైనా సరే నేతాజీ సైనిక్ స్కూల్లో జాయిన్ అవుదాం అనుకున్నట్లయితే మాకు కాల్ చేయండి. సో కన్ఫర్మ్ చేసుకొని మీ యొక్క నెంబర్స్ తీసుకొని కన్ఫర్మ్ చేసుకొని అడ్మిషన్ అవుతుంది అనుకున్నట్లయితే వెంటనే చేసేయడం జరుగుతుంది. నేతాజీ సైనిక్ స్కూల్లో క్లియర్ గా చెప్తున్నాను, 1 లేదా 2 సీట్స్ మాత్రమే ప్రస్తుతానికి అవైలబుల్ గా ఉన్నాయి. సో అవి కూడా 100% గ్యారంటీ కాదు. 100% నేను జాయిన్ అవుతాను అనుకున్నట్లయితే వెంటనే కాల్ చేయండి.
అడ్మిషన్స్ ఒకవేళ అవుతాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా, 100% క్లియర్. నేతాజీ ఇంకా 1 లేదా 2 సీట్స్ జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి, లేకపోతే లేదు. అండ్ కమింగ్ టు చాలా మంది ఏంటంటే అదానీ గురించి అడుగుతున్నారు. ఓకేనా, సో అదానీ గురించి అడుగుతున్నారు. సో క్లియర్ గా మీకు చెప్తున్నానమ్మా, అదానీలో మనకి హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి లేవు. ఓకేనా, మనం జాయిన్ ఒకవేళ మీరు ఏదైనా అయిపోవాలనే ఆలోచనతో మీరున్నా సరే అక్కడ ఎక్కడ ఉంటారు. సో ఛాన్సెస్ అనేవి లేవు. లోకల్లో ఉండే స్టూడెంట్స్ కి ఓకే, కానీ సో బయట నుంచి నేను వెళ్ళి అక్కడ చదువుకుంటానంటే మాత్రం హాస్టల్స్ ఫెసిలిటీస్ అనేవి లేవు. కాబట్టి సో ఈ స్కూల్ అనేది అసలు మనకి ఇప్పుడు డిబేటబులే కాదు. సో కంప్లీట్ గా దీన్ని అరేంజ్ చేసేవచ్చు. ఓకేనా, సో కమింగ్ టు మనం చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ మనకి ఏముంది, వెరిటాస్ సైనిక్ స్కూల్ అనేది మనకి ఉండటం అయితే జరిగింది. సో తిరుపతిలో ఇది ఉంటుంది. ఓకేనా, సో ఈ స్కూల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 వేస్ అనేవి ఉంటాయండి. ఒకటి సైనిక్ స్కూల్ సొసైటీకి సంబంధించి సో 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తారో వాళ్ళని అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది స్కూల్లోని. అలాగే సో మేనేజ్మెంట్ అని చెప్పేసి సో ప్రైవేట్ గా కూడా పిల్లలు తీసుకుంటారు అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటంటే 2 టైప్స్ మనకి ఏంటంటే స్కూల్ అనేది రన్ అవటం అయితే జరుగుతుంది. ఓకేనా, సో దీన్ని బట్టి ఏంటంటే మనకి సో స్ట్రెంగ్త్ అనేది మనం ఆలోచించుకోవాలి. సో దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో దట్ దీన్ని ఏంటంటే కంప్లీట్ గా మనం ఈ స్కూల్ గురించి ఏ రోజు కూడా మనం డిస్క్రైబ్ అనేది చేయలేదు. ఎప్పుడు కూడా ఈ స్కూల్ గురించి మనం చెప్పలేదు. జాయిన్ అవుతారా లేదా అనేది కేవలం మీ ఓన్ రిస్క్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. సో తర్వాత మీ పిల్లల గురించి మీరు ఆలోచించుకొని జాయిన్ చేసుకోవచ్చు. సో మమ్మల్ని అడిగినట్లయితే దీని గురించి, ఈ స్కూల్ గురించి సో ప్రస్తుతానికి మేము ఏమి మాట్లాడదలుచుకోలేదు అనమాట. సో క్లియర్ గా మీకు అర్థమైపోయింది కదా. సో ప్రస్తుతానికి మనకి నేతాజీలో మనకి 1 లేదా 2 సీట్స్ ఉన్నాయి. ఒకటే అనుకోండి. ఓకేనా, 2 అనేది కన్ఫర్మ్ నేను చేయలేను. ఒకటే సీట్ అనేది ఉండొచ్చు. 100% జాయిన్ అవుతాం అనుకున్నట్లయితే కాల్ చేయండి. సో అది కూడా ఈ రోజులో మనకి క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, అండ్ ఫైనలీ మనం చూసుకున్నట్లయితే శ్రీరామ సైనిక్ స్కూల్. సో ఈ శ్రీరామ సైనిక్ స్కూల్ అనేది సో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సో సైనిక్ స్కూల్ అనమాట. ఈ స్కూల్ కి మనకి సో ఈ ఏరియా మనకి సో అప్రూవల్ అనేది రావటం అయితే జరిగింది. యాక్చువల్లీ ఇది మనకి లాస్ట్ ఇయర్ మనకి రన్ అవ్వాలి. సో కొన్ని ప్రాబ్లం వల్ల పెండింగ్ అనేది ఉండిపోవటం వల్ల సో ఈ ఇయర్ నుంచి మనకి అడ్మిషన్స్ అనేవి తీసుకోవడం అయితే జరిగింది. సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు శ్రీరామ సైనిక్ స్కూల్ గురించి కాల్ చేసి అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సో నేను చాలా క్లియర్ గా ఎంత వీలైతే అంతవరకు నేను చెప్పడం అయితే జరిగింది. సో వీడియోలో మీకు కంప్లీట్ గా చెప్తాను. సో ప్రత్యేకించి దీని స్కూల్ గురించి మళ్ళీ మీరు అడగక్కర్లేదు అనమాట వీడియో చూస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరామ సైనిక్ స్కూల్ మనకి ఎక్కడ ఉందన్నట్లయితే సో తెనాలిలో ఉంది. ఓకేనా, గుంటూరు దగ్గర చిన్నుమూరి అనే ఒక ఏరియాలో తెనాలి దగ్గర మనకి ఈ స్కూల్ అయితే ఉంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూల్ గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న నేతాజీ కానీ, అదానీ కానీ, లేకపోతే వెరిటాస్ సైనిక్ స్కూల్ కానీ ఇవి గత కొద్ది సంవత్సరాల నుంచి మనకి రన్ అవుతున్నాయి. బట్ శ్రీరామ సైనిక్ స్కూల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే సో దీనికి ఒక చరిత్ర ఉందమ్మా. సో చాలా క్లియర్ గా మీకు చెప్తున్నాను. సో అరౌండ్ మనకి 78 years మనకి కంప్లీట్ చేసుకుంది అనమాట. మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు. సో ఏదైనా కరెక్షన్ నుంచి చూసుకోండి. సో 1949 ఆ దగ్గర సంవత్సరాల్లో ఈ స్కూల్ ని మనకి ఏంటంటే స్థాపించడం అయితే జరిగింది. అప్పటి నుంచి సో ఎక్కడ గ్యాప్ లేకుండా సో అరౌండ్ 78 years నుంచి చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న స్కూల్ ఏదైనా ఉందన్నట్లయితే శ్రీరామ సైనిక్ స్కూల్ మనకి చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో మీరు గుంటూరు ఏరియాలో ఒకసారి మాట్లాడినట్లయితే లేదా ఏదైతే ఈ తెనాలి ఏరియాలో మీరు అడిగినట్లయితే సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ స్కూల్ ఏదైనా అన్నట్లయితే సో శ్రీరామ సైనిక్ స్కూల్ గురించి అయితే మనం చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ పరంగా మనం చూసుకున్నట్లయితే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అనే వాళ్ళు ఇక్కడ మనకు ఉండటం అయితే జరిగింది. సో అక్కడ మనం చూసుకుని మళ్ళీ చాలా మంది అడుగుతున్నారు, సార్ శ్రీరామ సైనిక్ స్కూల్ పక్కన మనకి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అని చెప్పేసి ఉంది. సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 ఉంటాయా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు చాలా క్లియర్ గా చెప్తున్నానండి, శ్రీరామ సైనిక్ స్కూల్ అనేది సిబిఎస్సి. ఓకేనా, సో సిబిఎస్సి అఫిలియేటెడ్ అనమాట. సో మన కంప్లీట్ గా ఇంగ్లీష్ మీడియం మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. తెలుగు మీడియం అనేది లేదు. ఓకేనా, సో తెలుగు మీడియం కాదు. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అనమాట. అప్ టు +1 +2 వరకు కూడా మనకి సో కంప్లీట్ గా క్లాసెస్ అనేవి ఇక్కడ రన్ అవుతాయి. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. సో చాలా మంచి స్కూల్ ఇది, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్. ఓకేనా, సో నన్ను అడిగినట్లయితే సో ఇక్కడ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే సో చాలా క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టు మీకు చెప్తానండి, క్లియర్ గా వినండి.
సో మీకు ఇంతకు ముందే చెప్పడం అయితే జరిగింది, స్కూల్ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? సో 78 ఇయర్స్ అనేది మనకి అయ్యిందనమాట. సో 78 ఇయర్స్ నుంచి ఈ స్కూల్ అనేది రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉండే ఏదైతే బిల్డింగ్స్ ఉంటాయో, సో బిల్డింగ్స్ అనేవి సో కాస్త పాతగా ఉండటం అయితే జరుగుతుంది. ఇప్పుడు నాతాజ్ అనేది మనకి 2 ఇయర్స్ అయింది కాబట్టి కొత్తగా తలతల మెరుస్తుంటాయి. అదాని కూడా బాగానే ఉంటుంది, రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. సో వెరిటాస్ కూడా రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మనకు కొత్తగా కనిపిస్తాయి. బట్ ఇక్కడ ఏదైతే శ్రీరామ సైనిక్ స్కూల్ అనేది ఇది ఒక చరిత్ర, ఓకేనా? సో మనకి బిల్డింగ్స్ చూసి మీరు మోసపోవద్దు. ఎప్పుడు కూడా మనం స్కూల్లో పిల్లలు జాయిన్ చేసేది దేని గురించి అమ్మా? ఎడ్యుకేషన్ గురించి మనం జాయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. అది చూసుకోకుండా బిల్డింగ్స్ చూసి మనం ఒక ఆలోచనకి రావడం అనేది చాలా పెద్ద తప్పు, ఓకేనా? సో అదొక్కటి చూసుకొని ఆన్లైన్లో చూసుకొని ఒక ఆలోచనకు వస్తున్నారు. దయచేసి అది చాలా పెద్ద తప్పు. ఆ తప్పు అయితే చేయొద్దు. చాలా మంచి స్కూల్. ఇప్పుడే మనకి సో సైనిక్ స్కూల్ అప్రూవల్ అని తెచ్చింది కాబట్టి నేను ఆల్రెడీ స్కూల్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఓనర్స్ తో నేను మాట్లాడడం జరిగింది. సో మనకి కాస్త మంచి పేరే ఉంది అక్కడ మనకి. సో మంచి రిలేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆయన కూడా మనకి చెప్పడం అయితే జరిగింది. మాకు ఒక 2 ఇయర్స్ అనేది సో ఈ టైం గ్యాప్ అనేది వచ్చినట్లయితే ఇంకొక 2 ఇయర్స్ అంటే ఇప్పుడు 6th క్లాస్ లో మరి జాయిన్ అయ్యారంటే 7th 8th వచ్చేటప్పటికి అన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి స్కూల్లో మేము ఏర్పాటు చేసుకుంటాము. ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సైనిక్ స్కూల్ గా దీన్ని మేము రన్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత సీట్స్ అనేవి ఇక్కడ కావాలనుకున్నట్లయితే దొరికే అవకాశం కూడా ఉండదని నేను చెప్తున్నారు. సో అర్థమైంది కదండి. ఎందుకంటే వీళ్ళ ఫాదర్స్ అండ్ 4 ఫాదర్స్ నుంచి కూడా ఈ స్కూల్ ని చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళే ఓన్ గా ఉండి అన్ని దగ్గరగా ఉండి వాళ్ళు చూసుకుంటారు. అండ్ హాస్టల్ కూడా చూసుకున్నట్లయితే వాళ్ళే ఓన్ గా ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీస్ అవి చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఏదైతే మనకి శ్రీరామ సైనిక్ స్కూల్ కి సంబంధించి తులసి ప్రసాద్ గారు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ మనకి హాస్టల్ అనేది రన్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే అవుటర్స్ అది అంటున్నారు అనమాట. కాదు, ఓకేనా? వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే స్కూల్ ని చాలా చక్కగా వాళ్ళు దగ్గరుండి రన్ చేసుకుంటున్నారండి. సో దయచేసి ఎటువంటి అపోహలకి పోవద్దు. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ స్కూల్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ స్కూల్లో స్టిల్ ఇప్పటికీ కూడా సైనిక్ స్కూల్లో మీరు జాయిన్ అవడానికి ఏదైతే అడ్మిషన్స్ ఉన్నాయో అడ్మిషన్స్ అనేవి ప్రస్తుతానికి స్టిల్ అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మా యొక్క ఫోన్ నెంబర్ అనేది కింద స్క్రోల్ అవుతుంది. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీరామ సైనిక్ స్కూల్ గురించి మీకు చాలా క్లియర్ గా చెప్పాను. సో బెస్ట్ సైనిక్ స్కూల్. మీరు ఒక సంవత్సరం దానికోసం టైం ఇచ్చినట్లయితే సో నెక్స్ట్ 7th క్లాస్కి వచ్చేటప్పటికి సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ ఎవరైతే టీచర్స్ అనే వాళ్ళు ఉన్నారో వెల్ క్వాలిఫైడ్ అండి, మంచి టీచర్స్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అనే దగ్గరుండి ఆ స్కూల్ ని సో చాలా జాగ్రత్తగా రన్ చేయడం అయితే జరుగుతుంది. మంచి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, వాటిని కాస్త డెవలప్ చేసినట్లయితే బెస్ట్ ప్లే గ్రౌండ్స్ అనేవి అవుతాయి అనమాట. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి డెవలప్ చేసుకోవడానికి వీలైనంత ప్లేస్ అయితే మనకి అక్కడ ఉంది కాబట్టి సో దయచేసి ఏమి ఆలోచించక్కర్లేదండి, హ్యాపీగా వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకేనా? సో పిల్లలకి మనకి ఎప్పుడైనా సరే చూసుకున్నట్లయితే ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయగలగాలి. అండ్ చాలా మంది ఏంటంటే సార్ సైనిక్ స్కూల్ అంటున్నారు కదా, సైనిక్ స్కూల్ కి సంబంధించి ఫెసిలిటీస్ అనేవన్నీ ఉన్నాయా? ఏంటి ఫెసిలిటీస్ మీకు కావాలి? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్ఎస్ఎస్ సైనిక్ స్కూల్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాట్స్ అనే వాళ్ళకి ట్రైన్ చేయడం అయితే జరుగుతుంది. సో 100% ఏదైతే శ్రీరామ సైనిక్ స్కూల్ ఉందో శ్రీరామ సైనిక్ స్కూల్స్ లో ఎన్ఎస్ఎస్ కి సంబంధించి ప్రత్యేకించి వాళ్ళని ట్రైన్ చేయడం అయితే జరుగుతుంది. 100% క్లియర్, ఎటువంటి డోకా లేదు. సో మనం చూసుకున్నట్లయితే చాలా ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ లో ఎన్ఎస్ఎస్ అనేది లేదు, ఓకేనా? సైనిక్ స్కూల్స్ అయినా సరే ఎన్ఎస్ఎస్ లేదు, ఓకేనా? అండ్ ఫర్దర్ గా చాలా సో స్కౌట్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఎన్ఎస్ఎస్ కానీ ఎన్సిసి కానీ ఇటువంటి డిఫరెంట్ ఉంటాయి. సో అందులో మనం ఏంటంటే సో కంటిన్యూ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ పరంగా మనం చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఎటువంటి డోకా అనేది లేదు. అండ్ ఫుడ్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవరైతే సో తులసి ప్రసాద్ గారు వాళ్ళ బ్రదరే రన్ చేస్తున్నారు కాబట్టి ఫుడ్ కూడా చాలా బాగా ఉంటుంది. సో మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఫుడ్ ఏ విధంగా ఉంటుందో అంత బాగా వాళ్ళు సో ఫుడ్ ని వాళ్ళు పెట్టి పెడతారనమాట. నెక్స్ట్ ఇంకా గేమ్స్ గురించి, ఓకేనా? స్పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో గేమ్స్ గురించి సో మనకి వీలైనంత, ఓకేనా? సో విశాలమైన సో ప్రాంగణం ఉంది స్కూల్ కి దగ్గర ప్రాంగణం మనకి. సో దాన్ని గేమ్స్ కి ఏదైతే గేమ్స్ ఫర్దర్ గా మనకి సైనిక్ స్కూల్స్ లో పిల్లలు జాయిన్ అయిన తర్వాత ఫర్దర్ గా వాళ్ళు ఏంటి
ఎక్కడికి వెళ్తారు? ఒకటి మనం వెళ్ళినట్లయితే డిఫెన్స్ కి వెళ్తారు, లేదా ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళు నీట్ కానీ ఐఐటి కానీ ఇటువంటి ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు సో స్పోర్ట్స్ కేటగిరీలో కూడా వాళ్ళు బాగా రాణించినట్లయితే వాళ్ళకి మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఏ స్పోర్ట్స్ మనకి సో ఇప్పుడు మంచిగా ఉన్నాయి వాటికి తగ్గట్టుగా ఆ గ్రౌండ్స్ ని వాళ్ళు విత్ ఇన్ 1 year లోనే డెవలప్ అనేది చేసుకునే అవకాశం అనేది ఉంది. 1 or 2 years లో మనకి స్పోర్ట్స్ గ్రౌండ్స్ అనేవి 100% డెవలప్ అయిపోతే ప్రస్తుతానికి మనకి సఫిషియంట్ ప్లేస్ అనేది ఉంది ఆల్రెడీ మనకి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, డయాగ్రామ్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఈ విధంగా ఉంటుంది అనమాట. సో కొంచెం డెవలప్ చేసుకుంటే అయిపోతుందండి, ప్రత్యేకించి చాలా కష్టపడవలసిన అవసరం లేదు, అన్ని కూడా ఉన్నాయి అక్కడ మనకి. ఓకేనా? సో నెక్స్ట్ ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ చూసి మోసపోవద్దు అనమాట. ఒక 1 or 2 years టైం ఇచ్చినట్లయితే వాళ్ళు కంప్లీట్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉందో సో అంతా కూడా వాళ్ళు చేంజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది స్కూల్కి తగ్గట్టుగా. అండ్ ఇంకొకటి చాలా మంది అడుగుతున్నారు, సార్ ఇక్కడ మనకి ఏదైతే ఈ స్కూల్లో మనకి సైనిక్ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు కాకుండా రిమైనింగ్ విద్యార్థులు కూడా ఉన్నారు కదా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇప్పుడు రిమైనింగ్ మనం చూసుకున్నట్లే ప్రతి ఇయర్ మనకి సైనిక్ స్కూల్కి సంబంధించి సో ఏదైతే అప్రూవల్ వచ్చిందో 6th class కి సంబంధించి జాయిన్ చేసుకుంటున్నారమ్మా. ఎవరిని? మనకి సైనిక్ స్కూల్ సొసైటీకి సంబంధించి ఎగ్జామినేషన్ ఎవరైతే రాశారో సో వాళ్ళు క్వాలిఫై అయిన విద్యార్థులు జాయిన్ చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు 7th class నుంచి సో +2 వరకు, ఓకేనా, సో ఇంటర్ వరకు మనకి ఏదైతే ఉందో ఈ ఇంటర్ వరకు మనం +2 అన్నా ఇంటర్ అన్న రెండు ఒకటే, అంతవరకు ఉన్న విద్యార్థులందరిని ఎక్కడికి పంపించలేరు కదా. సో వీళ్ళు 1 by 1 సో పాస్డ్ అవుట్ అవుతూ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. సో ఆ తర్వాత క్లాసెస్ లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ సైనిక్ స్కూల్ నుంచి విద్యార్థులు వస్తూ ఉంటారు. ఆ సైనిక్ స్కూల్ విద్యార్థులు అనే వాళ్ళు మనకి ఏంటంటే ఇక్కడ మనకి కంటిన్యూ అవ్వడం అయితే జరుగుతుంది. దీని వల్ల ఏంటంటే ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే సో 6th class ఒక క్లాస్ అనుకోండి, సఫిషియెంట్ గా ఆ క్లాస్ తగ్గట్టుగా టీచర్స్ ని తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే తర్వాత క్లాసెస్ లో పిల్లలు వెళ్ళేటప్పటికే వాళ్ళకి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాటికి తగ్గట్టుగా అన్ని ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా సో ఈ క్లాసెస్ అన్ని కూడా ముందుకు వెళ్ళగలుగుతాయి అనమాట. సో క్లియర్ గా మీకు అర్థమవుతుందా? సో కొన్ని స్కూల్స్ ఇప్పుడు ఈ ఇయర్ మనకి కొన్ని స్కూల్స్ వచ్చాయండి, 6th class కి సంబంధించి అడ్మిషన్ తీసుకొని ఒక 60 members జాయిన్ అయ్యారు అనుకోండి, 60 members తగ్గట్టుగానే సో ఆ ఇయర్ మొత్తం రన్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు 7th class కి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త టీచర్స్ అనే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇంటర్మీడియట్ తగ్గట్టుగా ఒకేసారి రిక్రూట్ చేసుకుని వాళ్ళకి శాలరీస్ అనేవి ఇవ్వలేరు కదా. కానీ ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ వరకు సో టీచర్స్ అనే వాళ్ళు ఎంతవరకు అనేది అవసరమో అంతవరకు అవసరమయ్యే విధంగా ఇక్కడ టీచర్స్ అనే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నమాట. సో క్లియర్ గా మీకు అర్థమవుతుంది కదండి. ప్రస్తుతానికి శ్రీరామ సైనిక్ స్కూల్లో కూడా మనకి కొన్ని సీట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా? సో ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే సో ఆల్రెడీ సో చాలా మందికి మెయిల్స్ అనేవి వస్తాయి. మెయిల్స్ వచ్చిన వాళ్ళు సో ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేకుండా మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో మెయిల్స్ రాకుండా ఇంకా ఎవరైతే ఉన్నారో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మాకు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయినట్లయితే సో ప్రాసెస్ అనేది ఏది ఉందో అది మనం స్కూల్ వాళ్ళతో మాట్లాడి మనం చేయొచ్చు.